నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి రెండో దశ భూ సమీకరణపై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న మంత్రి నారాయణ. సీఎం సూచనల మేరకు తుది నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడి. ఒంగోలులో సబ్స్టేషన్ను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి. ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు సబ్స్టేషన్ల సంఖ్య పెంచుతున్నట్లు వెల్లడి. కక్షపూరిత రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్న మాజీ మంత్రి అమర్నాథ్. వెన్నుపోటు స్కామ్లకు సూత్రధారి చంద్రబాబేనని ఆగ్రహం. అమరావతి రెండో దశ భూ సమీకరణపై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలియజేశారు. అమరావతిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపుల కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘమే దీనిపైన చర్చిస్తుందని, ఆ నిర్ణయాన్ని వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చిస్తామని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు తుది నిర్ణయం ప్రకటిస్తామని అన్నారు. రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఆయన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీసుల ఉద్యోగుల భవన సముదాయాలు, మంత్రులు, జడ్జిలు, ముఖ్య కార్యదర్శుల కోసం నిర్మిస్తున్న బంగ్లాలు, సచివాలయ ఐకానిక్ టవర్స్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు అధికారులు చెప్పే ప్రకారం, ఏజెన్సీ చెప్పే ప్రకారం ఇవన్నీ కూడా మార్చి 31 లోపల కంప్లీట్ కావాలని టార్గెట్ ఇచ్చాం. ఏదైతే ఐఏఎస్ సంబంధించిన ఈ యొక్క అపార్ట్మెంట్లు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ సంబంధించి ఇవన్నీ అయితే డిసెంబర్ ఎండింగ్కి అయిపోతాయి. ఆ విధంగా యాక్చువల్గా ఒక టార్గెట్ ఓరియంట్గా చేస్తున్నారు. ఈ అమరావతి క్యాపిటల్ సిటీలు ఏదైతే 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పాము, 100కి 100 పాళ్ళు 3 సంవత్సరాల్లో పూర్తి అవుతుంది. ఐకానిక్ టవర్స్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. దానికి సంబంధించి డిజైన్స్ కూడా నార్మన్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ ఆ డిజైన్స్ ని ఆల్మోస్ట్ పూర్తిగా ఇచ్చారు. ఇంకా కొన్ని చిన్న చిన్నవి ఉంటే ఐ థింక్ వాళ్ళ టీమ్స్ ఇవాళ వస్తున్నారు. ఇవాళ నార్మన్ ఫాస్ట్ టీమ్స్ ఈరోజు విజయవాడ వస్తున్నారు. మన అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి ఆ టవర్స్ ఏదైతే ఉన్నాయో ఆ టవర్స్ యాక్చువల్ గా ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్ వాడికి ఇచ్చాం. వెరిఫై చేసి చెప్పని, నీళ్ళల్లో ఉన్నప్పుడు స్టడీ చేసి చెప్పారు, ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. నీళ్లు తీసేసిన తర్వాత మళ్ళా స్టడీ చేసి చెప్పారు. వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం ఈరోజు నార్మన్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ ప్లస్ ఏజెన్సీస్ కలిసి డిస్కస్ చేసుకుని దాన్ని కూడా ముందు తీసుకుపోవడం జరుగుతుంది. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే టెండర్లు పిలిచామో అన్ని వర్క్ స్టార్ట్ అయినాయి. 72 డిఫరెంట్ కంపెనీస్ కి ల్యాండ్స్ ఇచ్చాం. ఈ మధ్య ముఖ్యమంత్రి గారు వాళ్ళందరినీ పిలిపించమంటే వాళ్ళందరినీ ముఖ్యమంత్రి గారి దగ్గర పిలిపించాం. వాళ్ళందరూ కూడా ఏ రోజు స్టార్ట్ చేస్తారు, ఏ రోజు స్ట్రక్చర్ అవుతుంది, ఏ రోజు ఫినిషింగ్ అవుతుందని వాళ్ళ దగ్గరే యాక్చువల్ గా సీఎం గారి సమక్షంలో అగ్రిమెంట్ తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా డిసెంబర్ ఎండింగ్ లోపల వాళ్ళ వర్క్ స్టార్ట్ చేస్తా ఉన్నారు. ఈ నెలలో కొంత రెయినీ సీజన్ ఉంటూ నెక్స్ట్ మంత్ 5వ తేదీ 15వ తేదీ దాకా కూడా రెయినీ సీజన్ ఉండటం వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. రెయినీ సీజన్ బాగానే మెజార్టీ స్టార్ట్ చేస్తా ఉన్నారు. డిసెంబర్ ఎండింగ్ లోపల స్టార్ట్ చేసి కొందరైతే 1 year, కొందరైతే 1.5 years, కొందరైతే 2 years, కొందరైతే 2.5 years లోపల ఎవరికైతే ల్యాండ్స్ ఇచ్చే వాళ్ళందరూ కంప్లీట్ చేస్తా ఉన్నారు. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే 2014-19లో స్టార్ట్ చేసి గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి దాన్ని ఆపేసింది. మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తామని ఎలక్షన్ ముందు చెప్పడం, మాట ప్రకారమే ఉన్న లీగల్ ఇష్యూస్, టెక్నికల్ ఇష్యూస్ అన్ని ఓవర్కమ్ అయి టెండర్లు పిలవటం జరిగింది. ఆ వర్క్ వేగవంతమైంది. అయితే కొద్దిగా ఈ వర్షాకాల సీజన్, ఈ మంత్ ఎండింగ్, నెక్స్ట్ మంత్ కొద్ది రోజులు మాత్రం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అయితే ఇంటర్నల్ గా బిల్డింగ్ లోపల చేసుకునే పనులు జరుగుతున్నాయి, ఇబ్బంది లేదు. ఏదైతే రోడ్డు వర్క్స్ ఉన్నాయో ఆ రోడ్డు వర్క్స్ మాత్రం వర్షం వస్తే 4-5 రోజులు ఆపుతున్నారు. తర్వాత ఏదేమైనప్పటికీ గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, రైతు సోదరులు ఇబ్బంది పెట్టింది, కాంట్రాక్టులను ఇబ్బంది పెట్టింది, వాళ్ళ కాంట్రాక్ట్స్ క్లోజ్ చేసి ఉంటే కొంత ఇబ్బంది ఉండేది కాదు. అనేక ఇబ్బందులు పెట్టినా అన్ని ఇబ్బందులు ఓవర్కమ్ అయ్యి ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీ ముందుకు పోతుంది. ఖచ్చితంగా 3 సంవత్సరాలు ఇది పూర్తి చేయడం జరుగుతుంది. ల్యాండ్ పూలింగ్ యాక్చువల్ గా నెక్స్ట్ కేబినెట్ కి వస్తుందండి. యాక్చువల్ గా నెక్స్ట్ కేబినెట్ లో పెడతాం. కేబినెట్ లో అప్రూవ్ అవ్వగానే దాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎవరు అబ్జెక్షన్ చేయలేదండి. కేబినెట్ లో సీఎం గారు ఏం చెప్పారంటే, సబ్ కమిటీ ఉంది కదా, సబ్ కమిటీలో డిస్కస్ చేశారా లేదన్నారు. ఆ సబ్ కమిటీ యాక్చువల్గా ఉండేది ఇంకో దానికి ఉండింది. అయితే ఆ సబ్ కమిటీనే ఈ సబ్ కమిటీనే దీన్ని కంటిన్యూ చేసి దీంట్లో డిస్కస్ చేసి తీసుకురమ్మన్నారు. సబ్ కమిటీ
రేపు ఎల్లుండో కూర్చొని డిస్కస్ చేస్తుంది. డిస్కస్ చేసిన తర్వాత ఈ కేబినెట్ తప్పు చేసిన వాళ్లపైనే చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఒంగోలులో 4,80,00,000తో నిర్మించిన సబ్స్టేషన్ ని ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, విజయ్ కుమార్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు సబ్స్టేషన్ల సంఖ్య పెంచుతున్నామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. తెలుగు అడుగు కార్యక్రమం ద్వారా నేను స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, విజయ్ కుమార్ గారు, ఎమ్మెల్యే గారు మేము అందరం కూడా ఇక్కడికి వచ్చాము. దాదాపు 4,80,00,000 రూపాయలతోటి వాళ్ళ సబ్స్టేషన్ ప్రారంభిస్తున్నాము. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన విద్యుత్తు, 9 గంటల విద్యుత్తు రైతులకి అట్లానే ఇళ్లకి మంచి విద్యుత్ ఇవ్వాలనే దానికోసం వాళ్ళ సబ్స్టేషన్ ప్రారంభించాము. ఇంకో సబ్స్టేషన్ భూమి పూజ చేస్తాం. టౌన్ లో ఎప్పటి నుంచో ఏలాడతారు వైర్లు, ఇబ్బందిగా ఉందని మెయిన్ సెంటర్ లో చెప్తామే. ఇప్పుడు RDSS కింద దాదాపు 250 నుంచి 260 టవర్లు వేసి హైట్ లోకి తీసుకెళ్తున్నాం. అవన్నీ కూడా వాళ్ళు శంకుస్థాపన చేస్తున్నాం. సుపరిపాలన కార్యక్రమం ద్వారా పొద్దున్నే 2-3 వార్డుల్లో ప్రజలను కూడా కలిసాము. గ్యాస్ ఏ విధంగా అందుతుంది, పిల్లల చదువు కోసం తల్లికి వందనం కార్యక్రమం ద్వారా అందరూ కూడా డబ్బులు వేసాం, ఏ విధంగా వెళ్తున్నాయి, రాబోయే రోజుల్లో తొందరగా గ్యాస్ ఇస్తున్నాము, ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తాము, పెన్షన్లు చాలా పెద్ద ఎత్తున పెన్షన్లు ఇస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంలోనే ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చామో అన్నింటినీ ఉదాంతరతోటి చేసుకుంటా ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ అని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విమర్శించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటపడుతుంటే కక్షపూరిత రాజకీయాలని వైసీపీ నాయకులు చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. చంద్రబాబు వ్యక్తిగత కక్షలకు వ్యతిరేకమని, కక్ష సాధింపులు లేని ప్రభుత్వం కాబట్టే ప్రజలు తమను గెలిపించారని అన్నారు. నాడు కక్షపూరిత రాజకీయాలు మొదలుపెట్టిన జగన్ కు నేడు అన్ని కక్షపూరితంగానే కనిపించడంలో ఆశ్చర్యం లేదని అన్నారు. ఎన్నికలకు ముందు నుంచి తాము లిక్కర్, శాండ్, ల్యాండ్ మాఫియాతో ప్రజల్ని దోచుకుంటున్నారని చెబుతూనే వచ్చామని, నాడు దోపిడీ చేసి దేశ విదేశాల్లో దాచుకున్నదే నేడు వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. ఏ ఒక్కరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు కానీ, ఏ గ్రామాలలో కక్షలు కార్పణ్యాలు లేకుండా ప్రశాంతమైనటువంటి జీవితాలు బాగుండాలి, గ్రామాలు పట్టణాలు బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు పరిపాలన చేశాము. కక్షపూరితమైనటువంటి రాజకీయాలు మొదలు పెట్టిన వ్యక్తికి ప్రతి ఒక్కటి కక్షపూరితంగానే కనపడుతుంది. ఆ రోజు ప్రజావేదికను కూల్చినప్పుడు కక్షపూరిత కాదా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని లోపల వేసినప్పుడు కక్షపూరిత కాదా? ఎవరైనా రాజకీయాల్లో తప్పులు ఉన్నప్పుడు చట్టం తన పరిధిలో తను చేసుకుంటా ఉంది. లిక్కర్ కుంభకోణం గురించి ఇప్పుడు కాదు, ఎన్నికలకు ముందు కూడా ఇక్కడ జరుగుతూ ఉంది కుంభకోణము. ఈ కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు మద్యంలో దోపిడీ చేస్తున్నారు, అదేవిధంగా శాండ్లో దోపిడీ చేస్తున్నారు. ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆ రోజు ఏ విషయానైనా చూసుకొని దోపిడీ చేసిన ప్రభుత్వం ఏది, దోపిడీ చేసిన నాయకులు ఎవరు, ఇది ఒక్కటే కాకుండా రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాలలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వీళ్ళ పత్రికలో రాయడం జరిగింది. ఈ మద్యం కుంభకోణంలో అసలైన నిందితులు ఎవరు ఏది అనేది కూడా త్వరలోనే బయటకు వస్తుంది. ఇది దర్యాప్తు సంస్థ చేసినటువంటిది ఆరోపణ. ఏదో చంద్రబాబు నాయుడు గారు లేకుంటే లోకల్ పోలీసులో చేసినది కాదు. ఒక దర్యాప్తు సంస్థ చేపట్టిన తర్వాత ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితుల భాగస్వామ్యము, ఏ విధంగా డబ్బులు తీసుకున్నారు, ఎక్కడైనా దేశ చరిత్రలో డిజిటల్ లేకుండా ఏం లేకుండా ఇన్ని కంపెనీలను సృష్టించి ఏవైతే రకరకాలమైనటువంటి మద్యం కొత్త కొత్త కంపెనీలు సృష్టించి దాన్ని నగదు రూపంలో, అంటే ఒక గవర్నమెంట్ చేసుకునేటువంటి ఆఫీసులో కానీ గవర్నమెంట్ యొక్క వ్యవస్థలో నడిచేటువంటి షాపులు ఎక్కడైనా నగదు రూపంలో జరుగుతాయా? నగదు రూపంలో చెల్లించాల్సిన అవసరం ఏమొచ్చింది? దానికి ముందు జవాబు చెప్పాలి. ఒక దర్యాప్తు సంస్థ అనేది ఈరోజు మేమైనా కావచ్చు, అధికారంలో ఇంకొకరు అధికారంలో ఉండొచ్చు,
అధికారంలో వస్తుంటారు పోతుంటారు నాయకులు. వ్యవస్థ తన పని తను చేసుకొని పోతుంది. ఖచ్చితంగా దీంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదు. దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని ప్రతి ఒక్క సంస్థతో ఇప్పుడు నివేదికలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. త్వరలోనే ఎవరైతే నిజమైనటువంటి డబ్బు ఎక్కడికి పోయింది, ఎండూజులో ఎవరు మొదట నాయకుడు అనేది కూడా బయటకు వస్తుంది. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కక్షలు కార్పణ్యాలు కానీ వ్యక్తిగతంగా కానీ కక్ష సాధింపు లేకుండా చేసేటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. కక్షపూరితమైనట్టు కాబట్టి మీరు ఏ విధంగా 151 సీట్లు ఇస్తే 11 సీట్లకు మళ్ళీ మీ పరిపాలన ఏ విధంగా జరిగిందో ప్రజలే అర్థం చేసుకోవాలి. ఏమైనా మాట్లాడితే మేము బటన్ నొక్కినారు. నిజంగా బటన్లు నొక్కితే మీకు 11 సీట్లు ఎందుకు వచ్చినాయి? 11 సీట్లకే మీరు ఎందుకు పరిమితమైనారు? ప్రతిపక్ష హోదా ఎందుకు దక్కలేదు? ఈరోజు మీకు ప్రతిపక్ష దక్కలేదు, 11 సీట్లకు పరిమితమయ్యారు. ప్రజలు మీకు ఏదైతే పరిపాలన చేయమని ఇచ్చారో ఒక అనుభవం లేని నాయకుడు, దానివల్ల యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా రాష్ట్రం దివాలా తీసింది. ఈరోజు ఎక్కడికి పోయినా అప్పుల బాధలు ఉన్నాము. ముఖ్యంగా రోడ్ అండ్ బిల్డింగ్ సంస్థకు మాకు సంబంధించింది. మీరే చూశారు గత ప్రభుత్వంలో రోడ్లు ఏ విధంగా ఉన్నాయి. మళ్ళీ ఈరోజు 25,000 కిలోమీటర్లు గుంతలు పడితే రాష్ట్రాన్ని ఈరోజు 1,200 కోట్ల రూపాయలతో మళ్ళీ గుంతలు లేని రాశాము. త్వరలోనే ప్రతి చోట కూడా మళ్ళీ ఇప్పుడు కొత్త రోడ్ల నిర్మాణానికి కూడా డిపిఆర్లు తయారు చేస్తూ ఉన్నాము. రాష్ట్రాన్ని R&B కాంట్రాక్టర్ అంటే గతంలో తల ఎత్తుకొని తిరిగేవాడు. ఈరోజు తల దించుకునే విధంగా చేశాడు ఆయన. గతంలో ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారు బిల్లులు రాక. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత అప్పులు ఆయన ఏవైనా అంతో ఇంతో చేసిన అప్పులు కూడా వదిలిపెట్టేస్తే వాటిని కూడా 2,500 కోట్ల రూపాయలు ఈరోజు అప్పులు తీర్చిన ప్రభుత్వం మా. క్వశ్చన్ ప్రజలకు సంబంధించి దోపిడీలు చేశారో, దోపిడీ చేసినటువంటి వాళ్ళ నాయకులు ఎప్పుడైనా శిక్ష అనుభవించేది కావచ్చు. ఇది కొత్త కాదు ఆ వైఎస్ఆర్ పార్టీకి. గతంలో కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలన్నీ కూడా నిజాలు ఏదైతే వ్యవస్థలో ఉండేటువంటి ఆ సిట్ కానీ ఇంకోటి కానీ చేస్తున్నారో అవన్నీ త్వరలోనే బయటకు. ప్రజలకు మంచి చేయడం, ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బిగ్ బాస్ అయితే వెన్నుపోటు పడవడం, స్కామ్లు చేయడంలో చంద్రబాబు బిగ్ బాస్ అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మామకు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కోవడం, ప్రచారం కోసం ప్రాణాలు తీయడం, ఓటుకు కోట్లు కేసులతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొనడం వరకు చంద్రబాబును మించిన బిగ్ బాస్ ఎవరూ లేరని అన్నారు. కూటమి ప్రభుత్వం గ్రామస్థాయి నేతల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు అందరిపై తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తుందని ధ్వజమెత్తారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని రాజకీయ కుట్రతోనే అరెస్ట్ చేశారని దుయ్యబట్టారు. సరే, కింద స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి, సోషల్ మీడియా యాక్టివిస్టుల దగ్గర నుంచి, గ్రామాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర నుంచి చివరికి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం వరకు అనేక కేసులు, దాదాపు 2,700, 2,800 కేసులు ఈ గత 15 మాసాల్లో ఈ ప్రభుత్వం పెట్టింది. ఈ మధ్యకాలంలో కూడా మీరు అందరూ చూశారు. మా పార్టీ సీనియర్ పార్లమెంటేరియన్, 3 సార్లు మూడోసారి ఎంపీగా వ్యవహరిస్తున్నటువంటి మిథున్ రెడ్డి గారి మీద మొన్న రీసెంట్ గా వారిని విచారణకు పిలవడం, వారిని అరెస్ట్ చేయడం, నిన్న సెంట్రల్ జైలు కూడా తరలించడం, రిమాండ్కి వేయడం అనేటువంటిది మీరు అందరూ కూడా చూశారు. వాస్తవానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ రాష్ట్ర ప్రభుత్వం కింద అనేకమైనటువంటి ఉంటాయి, లేదా వీరు నియమించినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఉంటాయి. ఈరోజు ప్రధానంగా నడుస్తున్నటువంటి ఈ సిట్ ఎంక్వైరీ, ఈ లిక్కర్ దాని మీద ఏదైతే ఈ అక్రమ కేసు ఏదైతే ఉందో, ఈ అక్రమ కేసు మీద నడుస్తున్నటువంటి సిట్ ఎంక్వైరీ, సిట్ని నియమించారు. ఇందులో కొంతమంది అధికారులని పెట్టడం జరిగింది. కానీ తీరా చూస్తే అసలు సిట్ ఎంక్వైరీ అనేటువంటిది అందులో ఉన్నటువంటి అధికారులు చేస్తున్నారా, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 ప్రధానమైనటువంటి పత్రికలు, తెలుగుదేశం పార్టీకి గెజెట్ పేపర్ లాంటి 2 పత్రికలు, ఈ ఈనాడు, ఆంధ్రజ్యోతి చేస్తున్నటువంటి ఈ వీరి విచారణని సిట్టు వారి విచారణగా టేకప్ చేస్తున్నా అనేటువంటి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏదన్నా ఒకరి మీద ఒకరిని అరెస్ట్ చేసే ముందో, లేదా ఫలానా వ్యక్తిని రిమాండ్కి తీసుకునేటువంటి దానికి ముందో ఓ ప్రధానమైనటువంటి స్టోరీ వస్తుంది. దీన్ని ఏ రకంగా ప్రజల్లో తాలూకా దృష్టిని మరల్చాలి, ఏ రకంగా ప్రజల్ని దాని మీద శ్రద్ధ లేకుండా చేయాలనేటువంటి దాంట్లో భాగంగా ఈ అక్రమమైనటువంటి కేసులు, అరెస్టులు. ఇప్పుడు నాకు అధికారం ఉంది కాబట్టి ఏదో రకంగా వారిని ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఒక తాపత్రయం మాత్రమే కనబడుతుంది తప్ప ముఖ్యమంత్రి గారికి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏమీ లేనటువంటి, ఏ రకమైనటువంటి ఎవిడెన్స్ లేకుండా 3 సార్లు మూడోసారి ఎంపీగా పనిచేస్తున్నటువంటి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. మళ్ళీ దీనికి లింకు
మిథున్ రెడ్డి గారు అయిపోవడం ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకంగా తప్పుడు కథనాలు రాయడం, ఆయన్ని మళ్ళీ అంటే దీని ప్రకారం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఏదో రకంగా అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది. దీనికి మళ్ళీ బిగ్ బాస్ జగన్. దేనికి బిగ్ బాస్ జగన్? ఈ రాష్ట్రంలో అనేక వ్యవస్థల్లో మార్పులు తీసుకుని బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టివితాజ్